సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒకప్పటి కంచుకోట ఇప్పుడు బీటలు వారుతోందా? సొంత గడ్డపైనే పట్టు జారిపోతోందా? వైసీపీ అధినేత జగన్ తన సొంత జిల్లా కడపలో 3 రోజుల పాటు పర్యటించిన పార్టీలో జోష్ నింపలేకపోయారా? నాయకులు కూడా ముఖం చాటేశారా? కార్యకర్తలు కూడా అంటి ముట్టనట్టు ఉండిపోయారా? అధికారం పోయాక మొదలైన ఈ పరామర్శల పర్వం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? జగన్ పర్యటన ఎందుకు విఫలమైంది? జగన్ 3 రోజుల పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, అసలు జగన్ ఏ ఉద్దేశంతో ఈ పర్యటనని సాధించారు? ఇప్పుడు ఆ దిశగా ఆయన సాధించినట్టేనా? ఆయన ప్రణాళిక ప్రకారం ఈ పర్యటన సాగిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కనుక 3 రోజుల పాటు కూడా జిల్లాలో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా నిరాడంబరంగా సాగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఆయన 3 రోజుల పర్యటనలో భాగంగా ఏదైతే ఆయన చూసుకోవచ్చు, దాదాపుగా అరటి రైతులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పూర్తిస్థాయిలో బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి అరటి రైతులను కూడా ఆయన పరామర్శించింది. అయితే దీనిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా తీవ్ర విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే రైతులను కూడా పూర్తిస్థాయిలో పరామర్శించడం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు రానున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి అరటి రైతులు మాట్లాడి వాళ్ళతో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పుడు పూర్తిస్థాయిలో కూడా తమను పరామర్శించేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చారని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మాట్లాడుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకప్పుడు మనం చూసుకోవచ్చు, ఏదైతే కడప జిల్లా అంటే కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్కు జిల్లా, అలాగే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అని చెప్పుకునేవాళ్ళం. అలాంటి కంచుకోట ఇప్పుడు కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున బద్దలవుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన మనం చూసుకోవచ్చు, ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా పులివెందుల నియోజకవర్గం సంబంధించిన జెడ్పీటీసీ అయినటువంటి మహిళ పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా విజయం సాధించిన పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా సొంత పులివెందుల నియోజకవర్గంలోనే పట్టు కోల్పోతున్నామని తెలుసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెలకు ఖచ్చితంగా 3 రోజుల పాటు కూడా జిల్లా అయితే పర్యటన పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ను కూడా పూర్తిస్థాయిలో బలోత్పదం చేయాలన్న అవసరం ఎంతైనా ఉందని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నెలకు 3 సార్లు కూడా ఇక్కడ అయితే పర్యటన వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే 3 రోజుల పాటు పర్యటన జరిగిందో ఆ పర్యటనకు సంబంధించి అయితే దాదాపుగా 20 మంది కీలక నేతలు కూడా పూర్తిస్థాయిలో కూడా డుమ్మా కొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆయన వస్తున్నాడు దాదాపు 3 రోజులు ఉంటాడు అని తెలుసుకున్నటువంటి ఆ 20 మంది కీలక నేతలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయనకు అంటి పట్టనట్టుగా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇట్లా ముఖ్యమైన కార్యకర్తలే కావచ్చు, అటు ఎవరైతే కింది స్థాయి కార్యకర్తలు ఉంటారో వాళ్ళు కూడా అంటి ముట్టినట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తిస్థాయిలో కూడా ఉన్నారనే ప్రచారం అయితే కనుక పెద్ద ఎత్తున సాగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకోవచ్చు, నాయకులకు సంబంధించినటువంటి ఎవరైనా ఉన్నారో బడా నాయకులు కావచ్చు, అలాగే చోటా నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్న పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో ఇక్కడ మనం చూసుకోవచ్చు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నా కానీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి పూర్తిస్థాయిలో కూడా అక్కడ పెద్ద ఎత్తున బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆయన ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ ఏకదాటి మీద తీసుకురావడం నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో విఫలమైన పరిస్థితిలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పూర్తిస్థాయిలో తన జిల్లాను ఇక్కడి నుంచే పూర్తిస్థాయిలో చేసుకోవాలనే నేపథ్యంలో కూడా ఆయన మరో ముందడుగు వేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా మనం చూసుకుంటే కనుక అనేక లోపాలు అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున బయట పడిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే అధికారం పోయిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే గతంలో కుటుంబ సంబంధించినటువంటి దాడులు ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా పరామర్శించే పర్యటనలో భాగంగా మనం చూసుకోవచ్చు. ఏదైతే గతంలో కుటుంబ ప్రభుత్వం జెడ్పీటీసీ ఇక్కడ పులివెందుల ఎన్నికలు జరిగాయో ఆ నేపథ్యంలో కూడా వేలుపుల రాము ఇంటిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున దాడి జరిగిన పరిస్థితి అవుతుంది. అతనికి సంబంధించినటువంటి కారు అలాగే ఇంటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అవుతుంది. ఆ నేపథ్యంలో కూడా ఇలాంటి కార్యకర్తలన్నీ ఓదార్చుకున్న నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ కూడా పరామర్శించిన పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా వేలుపుల రాము ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయన పరామర్శించడం జరిగింది. ఇలా ఓవరాల్గా చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇక్కడి నుంచే తన సొంత జిల్లా నుంచే పూర్తిస్థాయిలో కూడా ఇక్కడి నుంచి ముందు ఒక అడుగు వేస్తే కనుక రాష్ట్రంలో కూడా ఒక అడుగు ముందుకు వేసే దిశగా వెళ్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ మనం చూసుకోవచ్చు, ఆయన ప్రధానంగా రాష్ట్రంలో ఇన్ని సమస్యలు జరుగుతున్నా కానీ కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితమై అక్కడ కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇక్కడ ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితేనో లేకుంటే ఏదైనా ఘటన జరిగితేనే మాత్రమే ఆయన స్పందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ
మళ్ళీ పునరావృతం కాకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా అయితే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత గడ్డ నుంచి ఇక్కడి నుంచే అడుగులు వేస్తున్నాడని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎస్ సుధీర్, అంటే ఇప్పుడు పోగొట్టుకున్న చోతే వెతుకునే చందంగా ఆయన పర్యటన మొదలు పెడితే 20 మంది ముఖ్య నేతలు డుమ్మా కొట్టినప్పుడు అసలు రాజకీయ పరంగా దీన్ని ఎలా చూడాలి? మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా దాదాపుగా ఏదైతే సొంత నియోజకవర్గం, అలాగే ఆయన నిలబడినటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆయన దాదాపుగా 3 రోజుల పాటు కూడా జిల్లాకు వస్తే కనుక ఈ 20 మంది కీలక నేతలు పూర్తిస్థాయిలో కూడా డుమ్మా కొట్టడం, అలాగే ఆయనకు అంటి పుట్టనట్టుగా కూడా పెద్ద చర్చగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 20 మంది కీలక నేతలు కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా ఫోన్లో మాట్లాడినట్లయితే మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే వీళ్ళను ఎలా ఏకతాటికి తీసుకెళ్ళాలి ఏంటి అనే దానిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన అయితే పెద్ద ఎత్తున పావులు కలుగుతున్న పరిస్థితి అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు. ఉమ్మడి ఏదైతే కడప జిల్లా ఉందో కడప జిల్లాలో కూడా మనం చూసుకుంటే కనుక మెయిన్ కడప హెడ్ క్వార్టర్, ఇక్కడ కూడా ముఖ్యంగా ఇక్కడ త్రిముఖ పోటీ ఉండేది. అలాంటి త్రిముఖ పోటీ నేపథ్యంలో కూడా కడప ఏదైతే సెంటర్ ఉందో ఇక్కడ త్రిముఖ పోటీకి వస్తే కనుక ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో పార్టీ డ్యామేజ్ అయిన నేపథ్యంలో తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బడా నేతలు ఉన్నారో అందరికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక్కొక్కరికి ఒక పదవి ఇచ్చి ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో తప్పించుకోవాలని చెప్పుకోవచ్చు. అయితే ఇది ముగిసిన నేపథ్యంలో మరోపక్క మనం చూసుకుంటే పులివెందులు అయితే కనుక పూర్తిస్థాయిలో పార్టీ పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతున్న నేపథ్యంలో అది తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచే తన పార్టీ డ్యామేజ్ కాకుండా పూర్తిస్థాయిలో ఇక్కడి నుంచే కాపాడుకోవాలనే నేపథ్యంలో కూడా ఆయన అయితే కనుక ఇక్కడ పలుమార్లు కూడా పర్యటన పెట్టుకోవడం జరుగుతుంది. రానున్న నేపథ్యంలో కూడా ఏదైతే పులివెందుల నుంచి ఇక్కడ పార్టీని చక్కదిద్ది రాష్ట్రంలో ఉన్నటువంటి 23 జిల్లాలకు వెళ్లే దిశగా ఆయన అయితే అడుగులు వేస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. సింధు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.